హలో ఆల్, వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇక్కడ మనకు 2023 సంబంధించిన ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లాస్ట్ ర్యాంక్స్ సంబంధించిన అన్ని కాలేజెస్కు ఇక్కడ టీజీఐసెట్ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఇక్కడ పీడిఎఫ్ పెట్టడం జరిగింది. సో దీనిలో చూసుకుంటే మనం తెలంగాణలో ఉన్న అన్ని ఎంబీఏ ఎంసీఏ కాలేజెస్కు సంబంధించిన ఎంట్రీ అండ్ అంటే స్టార్టింగ్ ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించిన స్టార్టింగ్ ర్యాంకు అంటే ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ మనకు లాస్ట్ ర్యాంక్స్ అంటే ఏ ర్యాంక్ వరకు కట్ అయిందో ఇక్కడ ప్రతి ఒక్క కాలేజ్కి చూపించారు. ఫస్ట్ ఆదర్శ్ పీజీ కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్ మహబూబ్ నగర్, దీని డిస్టిక్ కోడ్ కో ఎడ్యుకేషన్ అయితే కో ఎడ్యుకేషన్, కాలేజ్ టైప్ అయితే కాలేజ్ టైప్, ప్రైవేట్ గవర్నమెంట్ సెల్ఫ్ ఫైనాన్స్డ్, సో ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ మనకున్న ఎంబీఏ అయినా ఎంసీ అయినా అని చూపించి తర్వాత ఓసీ వాళ్ళకు 25,622, ఓసీ గర్ల్ అయితే 25,622, బీసీఏ బాయ్స్ అయితే 43,052 ర్యాంక్, బీసీఏ బాయ్స్ అయితే 44,692, బీసీబీ బాయ్స్ అయితే 42,424, బీసీబీ గర్ల్స్ అయితే 42,424, బీసీ బాయ్స్ అయితే బీసీసీ బాయ్స్ అయితే 41,810, బీసీసీ గర్ల్స్ అయితే 41,810, బీసీడీ బాయ్స్ అయితే 49,062, బీసీడీ గర్ల్స్ అయితే 49,062, బీసీఈ 37,930 బాయ్స్ అయితే, బీసీఈ గర్ల్స్ అయితే 54,604, ఎస్సీ బాయ్స్ అయితే 60,834, ఎస్టీ బాయ్స్ అయితే 47,415, ఎస్టీ గర్ల్స్ అయితే మనకు 4741, ఎస్సీ గర్ల్స్ అయితే 60,834 అండ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ అయితే 25,622, ఈడబ్ల్యూ గర్ల్స్ అయితే ఇలా మనకు దాని ట్యూషన్ ఫీ, అఫిలియేటెడ్ యూనివర్సిటీ కూడా ఇలా ప్రతి ఒక్కటి ఈ లిస్ట్లో ఉంది. సో ఈ లిస్ట్ను మన కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, మీరు తప్పకుండా ఈ లిస్ట్ చూసి మీ ర్యాంకుకు అనుగుణంగా ఏ కాలేజ్ వస్తుందో అవి మాత్రమే పెట్టండి. అంటే బెస్ట్ కాలేజెస్ ముందట పెట్టిన తర్వాత మీరు తర్వాత మీ ర్యాంక్ అనుగుణంగా కాలేజెస్ అనేది సెలెక్ట్ చేయండి. లేదు అంటే మీకు వేరే కాలేజెస్లో వచ్చే అవకాశం ఉంటుంది, తర్వాత ఇబ్బంది పడడం ఉంటుంది. సో ఇది ఇలా చూసుకుంటే ఈ లిస్ట్ అనేది చాలా మంచిగా మనకు ఉపయోగపడుతుంది. సో దీన్ని మన కామెంట్ సెక్షన్లో పింగ్ చేస్తా. ఓకే, మళ్ళీ మనం ఇంకొకటి చూసుకుంటే టీఎస్ ఐసెట్ ఫైనల్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ అంటే ఫైనల్ ఫేజ్ చూసుకుంటే మనకి ఇంకొక లిస్ట్ ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ సంబంధించింది అవేమో స్టార్టింగ్ ఫేజ్ అంటే ఫస్ట్ ఫేజ్, తర్వాత సెకండ్ ఫేజ్లో మళ్ళీ సేమ్ ఇలా ఇంకొక లిస్ట్ పెట్టారు. ఆ లిస్ట్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మన కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా. సో ఈ ర్యాంక్ చూసుకోవాలంటే మనకు స్టార్టింగ్ ఫస్ట్ ఫేజ్ ర్యాంక్స్, లాస్ట్ ఫేజ్ ర్యాంక్స్ కూడా చూసుకొని మన ర్యాంకు తగ్గట్టు ఏ కాలేజ్ వస్తుందో అవి ఆర్డర్లో పెట్టుకుంటే మనకు మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో ఫీజు కూడా ఉంది, అఫిలియేటెడ్ యూనివర్సిటీ కూడా ఉంది. సో మీరు ఏం కన్ఫ్యూజ్ కాకుండా ఇవి చూసి పెట్టేసుకోండి. ఇన్స్టిట్యూట్ కోడ్ కూడా ఉంది, అలాగే డిస్టిక్ కోడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి చూసి కన్ఫ్యూజన్ లేకుండా పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అంటే మనకు ఇన్స్టిట్యూట్ వైజ్ కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ తెలంగాణ అంటే ఇన్స్టిట్యూట్లో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది కూడా వీళ్ళు ఇక్కడ ఒక లిస్ట్ మెన్షన్ చేశారు. ఇది కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంది. సో ఇక్కడ ఇట్లా కాలేజ్ మీద క్లిక్ చేసుకుంటే వీళ్ళు ఇక్కడ ఎన్ని అంటే కాలేజ్ కోడ్ ఏంటి, కో ఎడ్యుకేషనా, రీజియన్ ఏంటి, ప్రైవేటా, కాలేజ్ నేమ్ ఏంటి, తర్వాత దాని ఫోన్ నెంబర్ ఏంటి, దాని అడ్రస్ ఏంటి, తర్వాత ప్రిన్సిపల్ మెయిల్ ఐడి, తర్వాత బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు, దాంట్లో ఎన్ని కన్వేయర్ సీట్స్ ఉన్నాయి, దాని ఫీజు ఎంత, ఇలా ప్రతి ఒక్కటి దీంట్లో వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఇది అందరికీ తప్పకుండా ఉపయోగపడే ఒక వీళ్ళు వెసులుబాటు చేశారు. తర్వాత మనం ఇంకొన్ని చూసుకుంటే మనకు సపోజ్ వేరే కాలేజ్ ఏదన్నా చూసుకుంటే జేఎన్టీయూ చూసుకుంటే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ కన్వేయర్ సీట్స్ 60, అలాగే ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్, మనకు కోడ్ ఇలా కాలేజ్ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు అన్నీ చూపిస్తాయి. సో ఇవి కూడా చూసుకోండి మీరు. అంటే ఇంకేమన్నా కన్ఫ్యూజన్స్ ఉంటే ఎంబీఏ దీంట్లో ఇంకేమేమి బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు కాలేజ్లో తెలియదు అనుకుంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ వైజ్ కోర్సెస్ ఆఫర్డ్ అని మనకి ఇక్కడ ప్రొఫైల్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లో మెన్షన్ చేశారు. తప్పకుండా దానిలో చూసి మీరు కన్ఫ్యూజ్ కాకుండా కౌన్సిలింగ్ అనేది పెట్టుకోండి. తర్వాత ఇంకొకటి చూసుకుంటే మనం వీళ్ళు 2024 యూజర్ గైడ్ ఫర్ అడ్మిషన్స్ అంటే ఇక్కడ యూజర్ గైడ్స్ అంటే ప్రతి ఒక్కరు ఫీ ప్రాసెసింగ్ పేమెంట్ నుంచి, స్లాట్ బుకింగ్ నుంచి, ఆప్షన్ ఎంట్రీ తర్వాత ఏమేం చేయాలో ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇమేజెస్ తోని ఇక్కడ మెన్షన్ చేశారు. మన ప్రీవియస్ వీడియోలో మనం స్లాట్ బుకింగ్ వరకు చూసాము, తర్వాత మనకు స్లాట్ బుకింగ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినాక ఇక్కడ నుంచి చూద్దాం.
సో ఇక్కడ మనకి ఏంది అని అంటే జనరేట్ పాస్వర్డ్ త్రో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ హోమ్ పేజ్, అంటే మనకు పాస్వర్డ్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ యాజ్ షోన్ ఇన్ ద అబోవ్ ఇవన్నీ చేసి క్లిక్ జనరేట్ పాస్వర్డ్ అని అవుతుంది. మనకి ఒక టెక్స్ట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. దాన్ని మనం సేమ్ దాన్ని ఎంటర్ చేయాలి బాక్సెస్ లో. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి అండ్ వెరిఫికేషన్ మెయిల్ ఐడికి ఒక క్యాండిడేట్ రిసీవ్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ న్యూ పాస్వర్డ్, అంటే మనకు ఎస్ఎంఎస్ ద్వారా న్యూ పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ అయినట్టు వస్తుంది. సో ఈ మనం పెట్టిన అవైలబుల్ మన ప్రింట్అవుట్, మనం ఏ కాలేజెస్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టాము అలాంటిది ఒకటి మాన్యువల్ ప్రింట్అవుట్ తీసుకోమని వీళ్ళు చెప్తున్నారు. తర్వాత మళ్ళీ మనం పాస్వర్డ్ జనరేట్ చేశాక లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ ఐడి, తర్వాత మనకు లాగిన్ ఐడి ఏమి ఇచ్చారంటే ఎస్ఎంఎస్ త్రూ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్కి ఆఫ్టర్ సర్టిఫికేట్, మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాక మొబైల్ నెంబర్కి ఒక లాగిన్ మనం జనరేట్ చేసింది వస్తుంది. తర్వాత టీజీ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ మనం జనరేట్ చేసిన పాస్వర్డ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ ఎంటర్ క్యాప్చా, ఇవి చేసి మనం దాన్ని ఎంటర్గా అంటే లాగిన్ చేస్తే లాగిన్ అవుతుంది. తర్వాత ఓటీపీ వస్తుంది. మనం ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేశాక మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చూపిస్తుంది. సో డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ బటన్ విచ్ ఈస్ అవైలబుల్ బాటమ్ ఆఫ్ ది స్క్రీన్. సో ఇక్కడ ఒత్తి క్లిక్ ఆన్ ది ఆప్షన్ ఎంట్రీ ఫామ్, ఎంట్రీ టీజీ. మనం ఇక్కడ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద వస్తాక మనకు టీజీ ఐసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇన్ ద టెక్స్ట్ బాక్స్ గివెన్ ఫాలోయింగ్ స్ట్రింగ్. సో మన హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఇలా కాలేజెస్ లిస్ట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మన నేమ్, మన ఫాదర్ నేమ్, ర్యాంక్, ఫోన్ నెంబరు, క్యాస్ట్, మన కేటగిరీ చూపిస్తుంది. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ మన కాలేజెస్ ఏమేమి ఉన్నాయి అవి ప్రతి ఒక్కటి చూస్తుంది. మనకి ఎంబీఏ అయితే ఎంబీఏ, ఎంసీఏ అయితే ఎంసీఏ, ఇక్కడ వైట్ బాక్సెస్ వస్తాయి. సో ఆ కాలేజ్లో చూపించిన బ్రాంచెస్, ఆ కాలేజ్ మనం ఇక్కడ టిక్ పెట్టాల్సి ఉంటుంది. సో బ్లూ అంటేనేమో గవర్నమెంట్, గ్రే అంటే సెల్ఫ్ ఫైనాన్స్, పింక్ అంటే గర్ల్స్ కి, గ్రీన్ అంటే మైనారిటీ, ఎల్లో అంటే ప్రైవేట్. ఇవి కలర్ కోడ్స్. అంటే ఇప్పుడు ఈ ఎల్లో బాక్సెస్ ఉన్నాయని ప్రైవేట్ కాలేజెస్, ఈ గ్రీన్ ఉంది మైనారిటీ, ఈ పింక్ ఉంది ఓన్లీ ఫర్ గర్ల్స్, ఈ గ్రే ఉంది సెల్ఫ్ ఫైనాన్స్డ్, ఈ బ్లూ ఉన్నాయి మాత్రం గవర్నమెంట్ కాలేజెస్. సో ఇలా కన్ఫ్యూజ్ కాకుండా మీరు పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఆప్షన్స్ అనేవి సేవ్ చేసి మనం మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకు మళ్ళీ మనం కొత్తగా ఆప్షన్స్ ఎంటర్ చేయాలంటే ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మళ్ళీ కొత్త ఆప్షన్స్ ఎంటర్ చేసుకోవచ్చు, ప్రిఫరెన్సెస్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ అయిపోయినాక ఖచ్చితంగా సేవ్ చేసి ఆప్షన్స్ ని ప్రింట్ అనేది మనం తీసుకోవాలని వీళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. సో ఆఫ్టర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, మనకు సీట్స్ అలాట్ అయినాక ఏం చేయాలంటే ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్. సో ఫస్ట్ మనకు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలని మీరు చెప్తున్నారు. తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ as given on the script, స్క్రీన్ పేజ్ డీటెయిల్, ట్యూషన్ ఫీజ్ అని అలాట్మెంట్ ఆర్డర్లో ఏమైనా పే చేయాలని ఉంటే ఇక్కడ మనం ఇది ఈ విధంగా అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు అదే అలాట్మెంట్ ఆర్డర్లో పే ట్యూషన్ ఫీజ్, ఒకవేళ మనం ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ కాకపోతే పే ట్యూషన్ ఫీజ్ అని చూపిస్తుంది. అలాగే ఆ పే ట్యూషన్ ఫీజ్ని మనం ఇక్కడ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ తోని ఇక్కడ పే చేసి మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ పేమెంట్ అయిపోయినాక సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయడానికి ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని వచ్చాక జాయినింగ్ రిపోర్ట్ అనేది వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. తర్వాత క్యాండిడేట్స్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ ఫాదర్ ఇలాంగ్ విత్ అలాటెడ్ బ్రాంచ్ విత్ అడ్మిషన్ ఇస్ నెంబర్ డిస్ప్లేడ్, అంటే ఇవన్నీ మనకు ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ లో డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. తర్వాత ఇలా ప్రింట్అవుట్ వస్తుంది మనకు జాయినింగ్ రిపోర్ట్, అంటే కాలేజ్లో ఇది చూపిస్తే జాయిన్ చేసుకుంటున్నాడు, దీన్ని జాయినింగ్ రిపోర్ట్ అంటారు. తర్వాత వ్యూ జాయినింగ్ అండ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్, మనకు పేమెంట్ ట్రాన్సాక్షన్, ఫీ పేమెంట్ అయిందా లేదా, జాయినింగ్ రిపోర్ట్ వచ్చిందా లేదా అనేది మనకు లాస్ట్ ఆప్షన్ లో ఉంటుంది. తర్వాత సక్సెస్ఫుల్లీ లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫీ పేమెంట్ అనేది ఇలా చూపిస్తుంది, మనకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి, ఎంత ఫీజు కట్టినాము, తర్వాత రూల్ నెంబర్ ఏంటి, మన ర్యాంక్ ఏంటి, సో ఇలా ఉంటుంది. దీన్ని కూడా ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో పూర్తిగా నేను అన్ని డౌట్స్ క్లారిఫై చేసి అని అనుకుంటున్నాను. ఇలాగే మనకు టీజీ ఐసెట్లో అఫీషియల్గా వీళ్ళు ఈ లింక్స్ అనేటివి పెట్టారు. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే, లేకపోతే మీకు ఇంకేమన్నా అర్థం కాలేదు, లేకపోతే ఇబ్బంది ఉందా అనుకుంటే మన కామెంట్ సెక్షన్లో మీరు పింగ్ చేయండి, నేను తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. అంతేగాని తొందరపడి వెబ్ ఆప్షన్స్ మాత్రం గజిబిజిగా పెట్టకండి, మంచి కాలేజెస్ రాకుండా మిస్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే తప్పకుండా మన జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు బూస్టింగ్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. థ్యాంక్ యూ.